స్పా మాటున గలీజు నడుస్తుంది. మసాజ్ పేరుతో సెక్స్ దందాకు తెరలేపుతున్నారు. హైదరాబాద్లోని కొన్ని స్పాల నిర్వహణ తీరు ఇందుకు అద్దం పడుతుంది. అలాంటి వాటిలో ఒకటి బంజారా హిల్స్లోని ఫ్రైడ్ థాయి స్పా. మసాజ్ అంటూ వెల్కమ్ చెప్పి తర్వాత బూమ్ బూమ్కు స్వాగతం పలుకుతారు. బీఆర్కే న్యూస్కు దొరికిన ఈ విజువల్స్ అక్కడే జరిగే గుట్టును రట్టు చేశాయి. పోలీసులు సైతం ఈ దందాను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. మీరే వచ్చాను, అది ఇది కనుక్కొని వచ్చి ఇక్కడికి వచ్చాము. నేను ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నా, చివరికి ఎందుకని ఇక్కడికి వచ్చాను. స్టార్టింగ్ ఎంత? స్టార్టింగ్ 45 minutes ప్లస్ 15 ఉంటుంది. ఫుల్ బాడీ మసాజ్ చేసుకోండి. మీకు ఏమంటారు, లైక్ ఆయిల్తో చేస్తారు, ప్లస్ స్పెషల్ మేము చెప్తాం మాకు కావాలంటే వాళ్ళకి స్పెషల్తో చేయమని ఇంటిమేషన్ ఇచ్చేస్తాం మేము ముందే వాళ్ళకి. ఓకేనా? మీరు సరే ప్రజెంట్ ఇప్పుడు ఒకరు ఉన్నారు, లైక్ న్యూ స్టాఫ్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఒకరు ఉన్నారు, తను కూడా చాలా బాగా చేస్తుంది, తన ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఇప్పుడైతే ఫుల్ బాడీ మసాజ్ తీసుకోండి. నేను 2.5 అని చెప్తాను, డిస్కౌంట్లో అయితే 2కి ఇచ్చేస్తాను. 30 minutes అవుతా 1 hour తీసుకోండి, ఫుల్ బాడీ మసాజ్ వస్తుంది కదా కంప్లీట్లీ. మీకు 45 minutes పెట్టేయండి, డిస్కౌంట్ చూడండి. తర్వాత మనం చేయించుకుంటా ఉంటే 15 minutes ఉంటే అయిపోతుంది సార్, మొత్తం 1 hour అయిపోతుంది. ఒక 15 minutes అటు ఇటు ఫస్ట్ ఒకసారి చూడాలి కదా ఎలా ప్లస్ ఉంటుంది. మీరు స్టీమ్ బాత్ మీరు ప్రొవైడ్ చేస్తాం మీకు. నేను వెళ్తా ఫుల్ బాడీ మసాజ్ అండి, 1 hour తీసుకోండి. 2.5లో నేను 2కి ఇచ్చేస్తాను. 1 hour ఫుల్ స్పెజర్తో చేయమని చెప్తాను. మీరు ఇప్పుడు చూడండి, ఒకవేళ ఆమె ఎంత స్పెజర్తో చేస్తుందో అదంతా మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎన్ని hours కూడా 2.5 అంటున్నాం కదా, మీరు 2కి ఇచ్చేస్తాను. మీకు నెక్స్ట్ టైం మళ్ళీ ఒకవేళ మేము మా మసాజ్ వాళ్ళు బాగా చేశారనిపిస్తే అప్పుడు మీకు ఎంత ప్రైస్. ఓకే, క్యాష్ ఏం తీసుకుంటారు సార్? సరే, ఏమన్నా టాప్లెస్ వరకే ఉంటుంది, టచింగ్ హ్యాండ్స్ వరకే ఉంటుంది. తర్వాత అంతే సార్. ఫస్ట్ టైం వచ్చారు కదా, అంతే నర్సు బాగుంటుంది. నెక్స్ట్ టైం వస్తే అప్పుడేమో ఉండొచ్చు. ఓకే, నాకు వాళ్ళు ఎప్పుడు వస్తారు? వస్తాను ఇంకా వారానికి ఒకసారి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూట్యూబ్ వర్క్ చేస్తాం. ఇప్పుడైతే ఒత్తిడి ఫస్ట్ టైం వచ్చారు. టాప్లెస్ వర్క్ చేస్తాం. టచింగ్ హ్యాండ్స్ అబౌట్ 1000 సార్. టచింగ్ హ్యాండ్స్ అబౌట్ 1000 తీసుకుంటాం. టాప్లెస్ అయితే 350. ఏం కాదు, తగ్గించవచ్చు. లేదు సార్, అంతే ఉంటుంది. లేదు సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తగ్గిస్తారు. ఇంకా యూట్యూబ్ వర్క్ ఉంటుంది నెక్స్ట్ టైం. నీకే నేను చేస్తా పేమెంట్, ప్రాబ్లం అందులో అలా ఉండదు సార్, ముందు చేస్తేనే తెలియదు. అదేం ఉండదు అబ్బా, అలా అక్కడ పేమెంట్ తీసుకుంటే అలా ఉండదు సార్. ముందుగా అక్కడ పేమెంట్ చేసిన తర్వాత అవుతుంది తెచ్చుకోండి. టచింగ్ హ్యాండ్ జాబ్ తీసుకుంటారా అండి? టాప్లెస్ అదే ఇస్తున్నాం మొత్తం, అదే ఆ పేమెంట్ అక్కడ చేస్తారు, ప్రాబ్లం లేదు. ఓకేనా? అదే వెళ్ళి అడగనా? అడుగు, పర్వాలేదు, అడుగు. ఫోన్ చేసి చెప్పండి, స్కానర్ మీరు నమ్మరే. వాళ్ళకి తెలియకుండా 2 కొట్టమనండి, అదే నెంబర్కి. ఇప్పుడు కొట్టిన నెంబర్ 2 కొట్టమని టాప్లెస్ వేస్తాం. 2 కొడతాను, చెప్పండి. చెప్తాను ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? టాప్లెస్ వేస్తాం అంతే. టాప్లెస్ హ్యాండ్ జాబ్. మాది ఎట్లా వెళ్ళి క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ టైం వచ్చే మంచిగా చేస్తాను అంటే ఈరోజే కదా కొత్త క్లయింట్స్కి సర్వీస్ ఏం చేయగలుగుతాను. మంచిగా కొత్త క్లయింట్స్కి సర్వీస్ ఏం చేయలేదు. కొత్త క్లయింట్స్ అయితే సర్వీస్ ఏది చేయలేదు. ఓకే ఓకే, ఖాళీ హ్యాండ్ జాబ్. ఓకే.
అందుకని నెక్స్ట్ టైం వచ్చారనుకోండి మీరు రెగ్యులర్ జాయింట్ అయిపోతారు, అప్పుడు మంచిగా చేయొచ్చు. అప్పుడు అన్నీ ఉంటాయా? సెక్స్ ఉండదు, యూట్యూబ్ వరకు చేస్తాం, క్లోజప్ చేయమన్నారు వరకు చేస్తాం. అడుగుతారు బయట ఏం సర్వీస్ అని చెప్పకండి, 1000 అని చెప్పి. ఇంకొకటి మసాజ్ బాగా చేసిందని చెప్పాలి, నా ఫస్ట్ క్లయింట్ వేరు.